నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న మహిళలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మహిళలను కించపరుస్తూనే మాట్లాడినారు. చట్టసభల్లో కావచ్చు, చట్టసభల వెలుపల కావచ్చు, లేదు మీ పరిపాలనలో కావచ్చు. ఆగ్రహించిన మహిళా లోకం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినారు. వాళ్ళకు భయపడి తెరలు కట్టుకొని, పరదాలు కట్టుకొని రోడ్లోకి జనాలు రాకుండా పరిపాలన కొనసాగించారు. అయినప్పటికీ సమయం చూసి మీకు బుద్ధి చెప్పినారు ఈ రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి మహిళలు. అయినప్పటికీ మీ తీరుతెన్నులు మారలా. ఇప్పటికీ కూడా అధికారం అనేది అడ్డదారులు దొక్కితే వస్తుందనే ఒకే ఒక నమ్మకంతో, అధికారం అనేది డబ్బు ఖర్చు పెడితేనో, అడ్డదారులు దొక్కితేనో, లేదంటే ఆడవాళ్ళను కించపరిస్తేనో, లేదు కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో, మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ 5 సంవత్సరాల పాటు నన్ను ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. మా తండ్రికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో ప్రజల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలనే ఆలోచన, కనీస జ్ఞానం కూడా లేకుండా విచక్షణ రహితంగా ఆయన ఛానల్లో మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరిస్తూ చేస్తున్నటువంటి ఆలోచన విధానానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సభ్య సమాజానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు? తప్పులు జరుగుతూ ఉంటాయి సార్. కానీ చేసిన తప్పు పునరావృతంగా, చేసిన తప్పు నుంచి నేర్చుకోవడమే మంచి నాయకుడి లక్షణం అనేది కనీస జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీస జ్ఞానము లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. మళ్ళీ కాదు, గతంలోనే ఆలోచనలో పడిన తర్వాతే ఈ అశాంతిని దూరం చేసుకోవాలని, మా మీద ప్రేమ కంటే మీ మీద కోపంతోనే మాకు అధికారం అప్పచెప్పినారు. ఒక నమ్మకంతో అట్లీస్ట్ ఇటువంటి పరిపాలన ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఈ రోజున ప్రజలు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉందో, ఇంకోటి ఉందో, వ్యతిరేకత ఉందో అని చెప్పేసి. ఈ వ్యతిరేకత అంతా మిమ్మల్ని ఆలోచన చేసుకున్నప్పుడు, మీ పరిపాలన గత 5 సంవత్సరాల పరిపాలన ఆలోచన చేసుకుంటేనే ఉలిక్కిపడి మరీ లేచి, లేదురా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉండాలా ఈ రాష్ట్రానికి అనే ఆలోచనలోకి వస్తూ ఉన్నాం. ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, భారతిరెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, మహిళా సమాజానికి మీరు సభ్యతగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే విజయోత్సవ ర్యాలీ ఉందో జూన్ 12, ఆ రోజున కదిరి నియోజకవర్గంలో పీవీఆర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మళ్ళీ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి విజయోత్సవ ర్యాలీని పూర్తి చేయాలని నిర్ణయించినాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదే రకంగా బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం. భారతాన్న కూడా మాట్లాడతాం, వాళ్ళ ఇన్ఛార్జ్ గారికి, అదే రకంగా భైరవ్ ప్రసాద్ గారికి కూడా మాట్లాడతాం. వాళ్ళ శ్రేణులు కూడా పిలుపునిస్తాను మా వంతు బాధ్యతగా. ఈ సమిష్టి విజయం, మన అందరి విజయం ఇది, మా ఒక్కరిదని కాదు, మీ ఒక్కరిదని కాదు, సమిష్టి విజయం. అందుకని ఈ విజయోత్సవ ర్యాలీలో అందరూ కలిసి మళ్ళీ సమిష్టిగా పాల్గొని ఈ కూటమి యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజలకు మంచి చేయాలనే ఒక స్పష్టతను మళ్ళీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఈ విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం. గ్రామీణ బ్యాంకు నేను రెన్యూల్ చేయలే, ఏం బ్యాంకులో డబ్బులు ఉన్నాయని సతాయించేది, నన్ను బాగా చేసేది, ఏడ్చుతానని ఫోన్ చేసిన యూజ్ చేస్తాను. అది నేను రెన్యూ 3 గంటలప్పుడు పడుకుంటూ ఫోన్ చేస్తాను సార్. నెంబర్ నాకు సత్యనారాయణ గుప్తా సార్ చెప్పినట్టు వాటి పోయి చెప్పు, ఆయన సార్ ఫోన్ చేసి
ఫోన్ చేసి మాట్లాడు. గ్రామీణ బ్యాంకునా గ్రామీణ బ్యాంక్ అయినా ఆయన సతాయిస్తాను. గ్రామీణ బ్యాంక్ 2 ఏళ్ళు చెప్పినారు.